ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇన్నాళ్ళకి రాజ్యసభలో ఫుడ్ ఆల్టరేషన్ కోసం మాట్లాడడం వింటుంటే ఏదో తెలియని ఆనందం. రాఘవ్ చాదా అనే ఒక రాజ్యసభ మెంబరు రాజ్యసభలోనే ఏం మాట్లాడారంటే, మిల్క్లో యూరియా, పన్నీర్లో స్టార్చ్, ఐస్ క్రీమ్లో డిటర్జెంట్, ప్రోటీన్ అని తింటున్న చికెన్లోనేమో ఎనబాలిక్ యాంటీబయాటిక్స్, చాయ్లో సింథటిక్స్, గీలో వెజిటేబుల్ ఆయిల్ అండ్ వనస్పతి. రీసెంట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే 71% మిల్క్లో యూరియా కలుపుతుంది, 64% మిల్క్లో న్యూట్రలైజర్స్ కలుపుతున్నారు, అంటే సోడియం కార్బోనేట్. ఈ ఫుడ్ అడల్టరేషన్ అంతటిని రెగ్యులేట్ చేయడానికి FSSAI అనే బాడీ ఉంది, బట్ దానికి ఎడిక్వేట్ మ్యాన్ పవర్ లేదు, ఎడిక్వేట్ ల్యాబ్ సపోర్ట్ లేదు. ఇదంతా చెప్పిన రాఘవ్ చాదా ఏమీ అన్ఎంప్లాయిడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ రాజ్యసభ మెంబర్ కాదు. ఈజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ ఆమ్ ఆద్మీ పార్టీ. సేమ్ ఇలాగే డాక్టర్ శివరంజని గారు 8 years ORSL మీద ఫైట్ చేసి గెలిచారు. బట్ ఆ కంపెనీ ఏం చేసిందంటే ORSLని ERZL అనే ఒక మ్యాజిక్ వర్డ్ని తెచ్చిందనమాట, మనల్ని పిచ్చోళ్ళు చేయడానికి. కస్టమర్స్ని బ్లఫ్ చేస్తున్న విషయం గవర్నమెంట్కి కూడా తెలుసు, బట్ గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోదు. ఎందుకంటే గవర్నమెంట్కి ఇన్కమే కావాలి. గవర్నమెంట్ ఎప్పుడు కస్టమర్స్ని, పబ్లిక్ని ఎకనామిక్స్తోనే కొలుస్తుంది. కాబట్టి మన కంట్రీలో వచ్చే క్యాన్సర్స్, టైప్ 2 డయాబెటీస్, మెటబాలిక్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా ఈ ప్యాక్డ్, అడల్టరేటెడ్ అండ్ హై ప్రాసెస్డ్ ఫుడ్స్తోనే వస్తుంది. బట్ దీని మీద ఎవరో క్వశ్చన్ చేయరు, ఎందుకంటే కొన్ని వేల కోట్ల బిజినెస్. ఒక్కసారైనా పిల్లలకి ఏం పెడుతున్నాం, అసలు మనమేం తింటున్నాం అనేది ప్రోడక్ట్ బ్యాక్ సైడ్ ఉన్న ఇంగ్రీడియంట్స్ చూడండి. అసలు ఇండియాలో 90% ఫుడ్ అంటే అడల్టరేటెడ్ అండ్ పొల్యూట్ అయిపోతే ఏం తినాలని డౌట్ ఉన్న వాళ్ళు ఫుడ్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం తినాలో దాని మీద చేస్తాను.